దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా యేసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. యేసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్. జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్. పోని ఏదైనా నువ్వు ఒక మేల్కూర్చి జనులకు చూపవోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులో. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. రామినాయుడు గారు చెప్పండి సార్. ఇప్పుడు రమాసుందరి గారి పాట దేశమును ప్రేమించమన్నా గురజాడ వారిది. ఇప్పుడు గురజాడ గారి 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. మీరు కూడా రాజాంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. అసలు విజయనగరంలో నాంది పలికింది మీరే. ఇది వరకు కన్యాశుల్కం విషయంలో కూడా మీరు ఇలాంటి ప్రోగ్రాం చేశారు కదా, మాకు కొంచెం వివరిస్తారా? అంటే 83లో నేను రాయగడ నుండి విజయనగరం రావటం, 83లో నేను ప్రగతిలో మా విఎస్ఎన్ మూర్తి, మురళీ, జ్యోత్స్న, భారత్ కుర్రాళ్ళందరితో పాటు పనిచేయటం, సాహిత్యపరంగా అంతవరకు నాకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. రాయగడ నుండి వచ్చి విజయనగరం వచ్చినాక విజయనగరం మీద మాకు అప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం, ఆసక్తి ఉండేది. గురజాడ పుట్టిన ఊర్లో మనం పనిచేయడానికి వెళ్తున్నాం అంటే విజయనగరం నాకు పాతదేం కాదు, డిగ్రీ అక్కడే చదువుకున్నాను. కానీ అప్పటికి సాహిత్య బ్యాక్గ్రౌండ్ మాకు తెలిసింది ప్రగతిలో గనక ఆ గురజాడ గురించి ప్రత్యేకమైన అభిమానంతో విజయనగరం వచ్చాం కదా. ఈ విజయనగరం గురించి ఏంటా అని వెతుకుతుంటే గురజాడ గురించి ఏమీ తెలియని, గురజాడ ఇల్లు ఎక్కడో తెలియదు, గురజాడ వీధి అంటూ పేరు అన్నదే తెలియదు, గురజాడ విగ్రహం లేదు. ఇంత గురజాడని మన విజయనగరంలోకి అసలు ఏమాత్రం కూడా ఏం పట్టించుకోలేని పరిస్థితి ఏంటి అన్నది మాకు అసంతృప్తి ఉండేది. దాన్ని ఏం చేద్దామంటే ఏదైనా కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేసుకోవటం, గురజాడ మీద చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దీంట్లోనే ఒక సంవత్సరం గురజాడ జయంతి చేస్తుంటే అది గురజాడ విగ్రహం అప్పటికే ప్రతిష్ఠ జరగటం, ఆ వీధి పేరు గురజాడ అప్పారావు వీధి అంతవరకు లేదు. అది ఒక ముస్లిం దీని మీద ఉండేది. ఆ పేరుని మార్చి గురజాడ అప్పారావు వీధి అని పేరు పెట్టారు. ఆ గురజాడ అప్పారావు వీధి అని పేరు ఎప్పుడు జరిగిందండి? గురజాడ అప్పారావు వీధి అని పెట్టడం అవన్నీ 84, 85 ఆ ప్రాంతంలో జరిగినవి అవి. ఈ దీంట్లోనే ఆ గురజాడ అప్పారావు ఉన్న ఇల్లు ఏంటో మేము కనుక్కున్నాం, బంధువులతో మాట్లాడినాం. అది వాళ్ళు అంతట్లో జిల్లా కలెక్టర్ ఆయనకి ప్రసాద్ గారు అనుకుంటాను, ఆయన కాస్త ఇంట్రెస్ట్ ఏంటంటే గురజాడ ఇల్లుని మనం ప్రభుత్వ పరంగా తీసుకోవటం,
ఆ టైంలో ఎవరి ఆధీనంలో ఉండేది? అంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల అధీనంలో ఉండేది. వాళ్ళ మనవడు ఉండేవాడు అందులో. ఆ అధీనంలో నుండి గవర్నమెంట్ తీసుకోవటంలో అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం, తెలుగు మీద ప్రత్యేక అభిమానాలు, వీటిల్లో ఆ పరంపరలో గురజాడని కూడా ఓన్ చేసుకోవటం జరిగింది తెలుగుదేశం. ఆ ఓన్ చేసుకోవటంలోనే గురజాడ ఇల్లు ప్రభుత్వం తీసుకోవటం, అది మేము కార్యక్రమం చేసిన దీంట్లోనే అశోక్ గజపతి గారి చేతుల మీదుగా వారికి డబ్బులు పే చేసి చెక్ రూపంగా బంధువులకు ఇచ్చేసి దాన్ని ప్రభుత్వపరం చేసేసి ప్రభుత్వం నడుపుతుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నడుపుతుంది. ఈ కార్యక్రమాలతో పాటు మాకు మరీ ముఖ్యంగా ఏంటంటే 92లో గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నూరేళ్ల పండుగ రావడం, అది మాకు గొప్ప, అది అదృష్టంగా భావించారు. అదృష్టం అంటే దురదృష్టం ఏంటంటే అది ప్రభుత్వం చేయాలి. ఒక స్థాయిలో గురజాడ ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో జరగాలి. కానీ మా చిన్న సంస్థ ఇప్పుడు 150 కూడా ఆ స్థాయిలో జరుగుతున్నాయి, జరగాలి. కానీ ఏది తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళకి అంత స్థాయి జ్ఞాపకం లేదు. కాదు గురజాడ తక్కువ వాడని కూడా మనకేం ఇదేం లేదు. గురజాడ గొప్పతనాన్ని ఒప్పుకుంటూనే ఆ స్థాయిలో చేద్దామన్న తాపత్రయం ఏమీ లేని వాళ్ళం తెలుగు వాళ్ళం. మీరు రాజాంలో ఈ గురజాడకి సంబంధించి 150 ఏళ్ళ అంటే ముందు విజయనగరంలో ప్రారంభించాం. విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ప్రోత్సాహంతో మొదటి నెల చేశాం. తర్వాత విజయనగరంలో చాలా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ చేయటానికి అంత రాజా నుండి వచ్చి చేయాల్సినంత శ్రమ తీసుకోవాల్సిన కన్నా రాజాంలో కూడా చాలామంది అవసరం అని చెప్పేసి అక్కడ అంత టీచర్సే వస్తున్నారు. మాకు వచ్చిన ప్రేక్షకులంతాను ఆ టీచర్స్కి కొంత గురజాడప్ప గురించి తెలియాలన్న తాపత్రయంతో రాజాంలో మొత్తం మా ఉన్న ప్రాంతం కనుక మాకు చేయటం కొంత సౌలభ్యం కనుక దాన్ని వాడుకోవటానికి రాజాంలో చేస్తున్నాం. సంవత్సరం నుండి చేస్తున్నాం. రేపు సెప్టెంబర్ 21 వరకు ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత మీరు గురజాడ రచనలో మానవత్వం గురించి డాక్టరేట్ చేస్తున్నారు కదా, అది ఈ మధ్యనే గీతం యూనివర్సిటీలో 1 year అయింది. గీతం యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో అప్లైడ్ ఫిలాసఫీలో గురజాడ గురించి, గురజాడ మానవత్వం గురించి అంతేంటంటే మానవత్వం మీద కృషి జరిగింది. కానీ గురజాడని పూర్తిగా ఓన్ చేసుకొని గురజాడ చేయాలి పడ్డ తాపత్రయాన్ని చెప్పడానికి ఏమైనా సందర్భం ఇది కదా, దీన్ని చెప్దామన్న ఆలోచనతో అది తీసుకున్నాను. అసలు గురజాడ అంటేనే మానవీయతకు ప్రతీక కదా, అలాంటప్పుడు మళ్ళీ వేరేగా మానవీయత కోణంలో గురజాడని ఆవిష్కరించడంలో 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది కదా అని. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేస్తున్నారు కదా గురజాడ మీద, దానికి మిమ్మల్ని మీ గైడ్గా ఎవరు ఉన్నారండి? గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. తను అక్కడ రీడర్ కూడా. డిపార్ట్మెంట్కి హెడ్, ఫిలాసఫీ డిపార్ట్మెంట్కి వారే శివప్రసాద్ గారని, వారే మాకు ఇప్పుడు గైడ్గా ఉంటున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఏమేమి చదవాలని ఇప్పుడు చదువుడు మేము మొదలు పెట్టాము. ఏం చేయాలన్న దాన్ని తన గైడెన్స్లో మిగతా కార్యక్రమం మిగతా వచ్చే కాలంలో పూర్తి చేద్దామన్న తాపత్రయం మాత్రం ఉంది.